నమ్మక ద్రోహం అని దేన్ని అంటారు? ఏ రైల్వే స్టేషన్లోనూ మనం పెడుతూ ఉంటే ఏ దొంగో మనకి తెలియని వాడు వచ్చి మన పరస కొట్టేసి తీసుకుని వెళ్ళిపోతే అది దొంగతనం అవుతుంది కానీ నేరమే. కానీ నమ్మక ద్రోహం అవ్వదు. నమ్మక ద్రోహం అంటే మన వాళ్ళే, మన సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళే, మన ఇంట్లో వాళ్ళే మనము బలంగా కళ్ళు మూసుకొని నమ్మితే, మనల్ని మోసం చేస్తే, దారుణంగా వంచిస్తే దాన్ని నమ్మక ద్రోహం అంటారు. ఇప్పుడు అయోధ్య విషయంలో గట్టి నమ్మక ద్రోహమే జరిగింది. అయోధ్య కేసు విచారణలో వెల్లడించిన నిందితుడు ఏమని, ఎప్పటికప్పుడు ఆలయ సీసీటీవీ ఫుటేజ్ డిలీట్, అయోధ్యలోని శ్రీరామ మందిరంలో కానుకల దొంగతనంపై విచారణ ముమ్మరమైంది. ఈ కేసులోని 8 మంది నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా తామంతా ఒక వ్యవస్థీకృత ముఠా తరహాలో పనిచేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. పోలీస్ రిమాండ్లో ఉన్న శుక్లా శుక్రవారము పలు రహస్యాలను వెల్లడించాడు. 8 మంది నిందితులు ప్రతిరోజు సాయంత్రము కోసి పరిక్రమ మార్గ సమీపంలో సమావేశమై దొంగిలించిన కానుకల సొమ్మును సమానంగా పంచుకునేవారమని, కొందరు వ్యక్తులు పెద్ద మొత్తంలో వాటాలు తీసుకునేవారని వెల్లడించాడు. దొంగిలించిన డబ్బుతో తన పేరిట, తన సోదరుడి పేరిట భూమిని, మరొక వాహనాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పాడు. సహనిందితుడైన సుభాష్ శ్రీవాస్తవ ఆర్థిక సహకారంతో ఇల్లు కూడా కట్టుకున్నట్టు ఒప్పుకున్నాడు. నిందితులు దొంగిలించిన డబ్బును బ్యాంకు ఖాతాల్లో ఉంచలేదు. బదులుగా వారు ఆ డబ్బును స్థిరాచరాస్తుల్లో పెట్టుబడిగా పెట్టారు. నిందితుల్లో ఒకరైన లవకుష్ మిశ్రా తన భార్య పేరిట భూమి కొనుగోలు చేశాడు. నగరంలో ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. అనుకల్ప్ నోయిడాలో తన మామ బిజేంద్ర మిశ్రా పేరిట ఫ్లాట్ కొన్నాడు. లక్నోలో భూమి కొనడానికి ఒక బంధువుకు డబ్బు అప్పుగా ఇచ్చారు. ఇతర కుటుంబ సభ్యులకు కూడా ఆర్థిక సహాయం అందించాడు. రామ్ శంకర్ యాదవ్ భూమి, గృహ నిర్మాణ రంగంలో పెట్టుబడి పెట్టాడు. మొత్తం దొంగతనానికి సూత్రధారి టిన్ను యాదవ్ అని, తమకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని పదే పదే భరోసా ఇచ్చేవాడని శుక్లా చెప్పాడు. గ్రూప్ సభ్యులంతా యాదవ్ సహనిందితుడు సుభాష్ని పూర్తిగా నమ్మారని, అలాగే తాము పలుమార్లు ఆలయ సీసీటీవీ ఫుటేజీలను డిలీట్ చేసినట్లు శుక్లా ఒప్పుకున్నాడు. రాముడు భగవంతుడు, అందరికీ పంచాడు. తన దగ్గర ఏది ఉందో అది పంచాడు, ప్రేమను పంచాడు. ఆయన పేరు చెప్పుకొని మేము కట్టర్ హిందువులము, హిందుత్వము, జై శ్రీరామ్ అనేసి చెప్పి రామాలయానికి కన్నం వేసిన వీళ్ళు రాముడి నిలువు దోపిడీ చేశారు. ఇది కేవలం దొంగతనం మాత్రమే కాదండి, నమ్మక ద్రోహము, వంచన. తనకు రావాల్సిన తనదైన రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేయడానికి పరమాత్ముడైన శ్రీరామచంద్రుడు క్షణం ఆలోచించలేదు. తన సింహాసనాన్ని భరతుడికి అప్పగించి తాను వనవాసానికి వెళ్ళిపోయాడు. సరే, అక్కడ వాలిని సంహరించాడు. ఆ వనవాసము కిష్కింద ఏదైతే ఉందో అది రాముడిదయింది. కానీ రాముడు తీసుకోవాలి, దాన్ని సుగ్రీవుడికి పనిచేశాడు. సరే, లంక యుద్ధం జరిగినప్పుడు రామరావణ యుద్ధంలో రావణుడిని సంహరించాడు. బంగారపు లంక అంతా రాముడిదయింది. దాన్ని తీసుకోలేదు సరికదా. ఆ బంగారపు లంక లోపలికి వెళ్ళి ఆ లంకానగరం ఎలా ఉంటుందో కూడా చూడాలని అనుకోలేదు రామచంద్రుడు. ఒకసారి వెళ్ళి చూద్దామన్నయ్యా, అందంగా ఉంటుందట అని లక్ష్మణుడు అడిగితే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయస్య అని చెప్పాడు పరమాత్మ. మనకన్న తల్లి, మన మాతృభూమి స్వర్గము కంటే గొప్పవి. నా మాతృభూమి అయిన అయోధ్య కాకుండా స్వర్గాన్ని కూడా చూడాలని నేను కోరుకొని లంకనెందుకు చూస్తాను లక్ష్మణ అనేసి చిరునవ్వుతో తనకి యుద్ధం తర్వాత సంక్రమించిన ఆ లంకని విభీషణుడికి అప్పగించేశాడు. తాను అయోధ్యకే వెళ్ళిపోయాడు. అలాగా రాముడికి సంప్రాప్తించినవి యథేచ్ఛగా ప్రేమగా పంచిపెట్టాడు. అడవి గుహుడిది, అయోధ్య సింహాసనం భరతుడిది, కిష్కింద సుగ్రీవుడిది, లంక విభీషణుడిది. ఎవరిచ్చారు? రామచంద్రుడు ఇచ్చేశాడు. అలాగే ఇవ్వడము, ప్రేమను పంచడం మాత్రమే తెలిసిన ధర్మానికి గీటురాయి అయిన పరమాత్ముడు రామచంద్రుడి పేరు చెప్పుకొని వీళ్ళు గుడికి కన్నం వేసి ఎలా పంచుకున్నారో చూడండి. అంటే రాముడు పిల్లవాడు కదా, బాలరాముడు కదా, పసివాడికి ఏం తెలుస్తుందిలే అని దొబ్బేసినట్టు ఉన్నారు. పసిపిల్లవాడికి నేరం జరుగుతుందా, దొంగతనం జరుగుతుందని తెలుస్తుందా? పసివాడే కదా. రాముడు బాలరాముడు అంటే పసివాడు, వాడికి ఏం తెలుస్తుందిలే, మనం దోచేద్దాం అనుకున్నట్టున్నారు అనమాట. భక్తికి ఇది పరాకాష్ట. మరి సీసీటీవీ ఫుటేజ్లు ఆధారాలు లేకుండా ఎప్పటికప్పుడు కట్ చేసి వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఫాలో అయ్యి, ఎవరు ఈ కట్టర్ హిందువులు అయోధ్య రామ మందిరంలో పనిచేసి బయటకు వచ్చి ఎర్ర జెండాలు పట్టుకుని జై శ్రీరామ్, జై శ్రీరామ్, రాముడు దేవుడు, భూమి మీద ఉంటే హిందువులు అనే వాళ్ళే ఉండాలి, ఇతర మతస్థులు ఉండటానికి వీలేదు, ప్రత్యేకించి భారతదేశం హిందువులది విధంగా మాట్లాడుతూ బయటకు రాముడు దేవుడు,
మేము ఆయన భక్తులమి, వీర హిందువులమి అని చెప్పుకుంటూ ఆ రాముడినే దోచుకున్నారండి. పింకీ చౌదరి అనే ఒక రాజకీయవేత్త సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అతి దారుణంగా సమర్థించుకోవడం జరిగింది. అసలు సిసలైన హిందువులు కానీ ఈ మాటలు వింటే సిగ్గుతో తలదించుకోవాల్సిందే. ఒకసారి విందాం. आज हमारा भव्य राम मंदिर बना, जिसको देखने के लिए पूरे देश के कोने से लोग जा रहे हैं। वो चंदा जो दे रहे हैं वो सारे के सारे राम जी को मानने वाले हैं, और जो वहां थे वो भी राम जी को मानने वाले ही हैं, और राम जी के आशीर्वाद से ही उनके घरों में अगर कुछ चंदा गया है, उनके मन को परिवर्तित करते हुए जो चंदा गया है उसमें किसी को प्रश्न चिन्ह लगाने का और किसी को ये कहने का अधिकार नहीं है कि उनको उठाओ, बंद करो। मंदिर हमारा, चंदा हमारा, चोरी की हमारे लोगों ने, और तुम लोग खामोखा ड्रामेबाजी कर रहे हो। उन मस्जिद मदरसों पर किसी ने आवाज नहीं उठाई। इन मदरसों में विदेश से, पाकिस्तान से और कहां के देशों से, इस्लामिक कंट्री से वहां आकर के पैसा मस्जिद और मदरसों में आकर के वहां से आतंकवादी पैदा किए जा रहे हैं। वहां कोई बोलने को तैयार नहीं है। उनके सबके मुंह में दही जम जाती है। और जितने भी चर्च हैं उनमें बाहर से फंडिंग आकर के ईसाई देश फंडिंग करते हैं, और वहां जो है हमारे देश में ईसाई बनाने का काम कर रहा है, मुसलमान बनाने का काम कर रहा है हिंदू को। वहां कोई आवाज नहीं उठाता है। और इन्हें एक मुद्दा मिल गया है राम जी के ऊपर। अयोध्या में राम मंदिर में चंदा चोरी हो गया। अरे चंदा हमारा चंदा चोरी हुआ है, हम उसे देखेंगे। आपको हमारे मंदिर पे सवाल जवाब करने का अधिकार नहीं। और सभी हिंदू को ये आवाज उठानी चाहिए, हमारा मंदिर, हमारा चंदा चोरी हुआ है, वो हम देखेंगे। మొదటిసారిగా సిగ్గుపడుతున్నానండి ఇలాంటి వాళ్ళంతా హిందువులని చెప్పుకుంటున్నారు. సమర్థించడము చూడండి ఎంత దారుణంగా సమర్థిస్తున్నాడో చూడండి. చేసిన వెధవ పనికి ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నాడో చూడండి. వీళ్ళు కంప్లీట్గా భగవద్గీతకు వ్యతిరేకం, పరమాత్ముడు చెప్పిన కర్మయోగానికి వ్యతిరేకం. రామనామ శబ్దం మాట్లాడడానికి కూడా వీళ్ళకి అసలు అర్హత లేదు. చెప్పాలంటే అయోధ్యకి వచ్చే వాళ్ళందరూ కూడా రామ భక్తులు చందాలు ఇస్తున్నారు. ఆ అయోధ్య ఆలయంలో పనిచేసే వాళ్ళు కూడా రాముడిని నమ్మే రామభక్తులే చందాలు తీసుకుంటున్నారు. ఆ చందాలు వాళ్ళ ఇంటికి చోరీ అయిపోయింది కూడా రాముడు ఆశీర్వాదంతో. అలా మాట్లాడుతున్నాడండి ఈ పెద్ద మనిషి. రాముడు ఆశీస్సులతోటే చోరీ చేసేసి ఆ సొమ్ము ఇంటికి తీసుకుని వెళ్ళారంట. వాళ్ళకంటే పరివర్తన వస్తుందంట. వచ్చాక డబ్బు వాళ్ళు వెనక్కి ఇచ్చేస్తారంటే ఎవరికి మాట్లాడే హక్కు లేదంట. ఏమి మదర్సాలలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం లేదా? బయట నుండి డొనేషన్స్ తీసుకొని ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని మదర్సాలలో ప్రోత్సహించడం లేదా? ఇతర దేశాల నుండి డొనేషన్స్ తీసుకొని చర్చి వాళ్ళు, మిషనరీస్ అందరినీ క్రిస్టియన్స్గా మార్చడం లేదా? దానికి ఎవ్వరికి నోరు రాదు. నోట్లో ఏమన్నా పెరుగు తోడు పెట్టారా? మా విషయాలు మాత్రం అడుగుతున్నారు అనేసి ఎంత అద్భుతంగా మీరు అడగడానికి వీల్లేదు. మేము ఎంతైనా తింటాం రాముడు సొమ్ము, ఎన్ని వందల కోట్లైనా మాయం చేస్తాము, నోరెత్తొద్దనేసి ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడి స్థానంలో ఉండి సమాజానికి ఎలాంటి సందేశాలు పంపిస్తున్నాడో, ఏ రకంగా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడో, దీనికి మతాల రంగు, వీళ్ళు చేసిన దోపిడీకి, చోరీకి మతాల రంగు ఎలా పొలుగుతున్నాడో చూడండి. మదర్సాల్లో ఎక్కడైనా సరే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా ఖచ్చితంగా న్యూస్ వచ్చిందంటే చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారండి ఆ విషయం గురించి. అవసరానికి మించి ఎక్కువగానే మాట్లాడుతున్నారు మొత్తం అందరూ. అలాగే క్రిస్టియన్ మిషనరీస్ బలవంతంగా మత మార్పిడులు చేస్తూ ఉంటే దాని గురించి కూడా తీవ్రంగా చాలా మంది వీడియోస్ చేస్తున్నారు. ఇంకొక మతం వాడు దోచుకున్నది అడగండి, మా మతంలో వాడు దోచుకున్నది అడగొద్దు అని చెప్తున్నాడండి ఈ పెద్ద మనిషి. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే రాముడు గుళ్ళో నుండి చోరీ చేసి ఇంటికి పట్టుకెళ్ళిన వాళ్ళు కూడా రాముడిని నమ్మే వాళ్ళే, రాముడి ఆశీర్వాదంతో తీసుకెళ్లారని చెప్తున్నాడండి. ఇంతకంటే నీచమైన మాటలు మనం ఇంకా వినలేం కూడా. రాముడు ధర్మాన్ని గీటు రాయి, రాముడు ఆశీస్సులతోటే దొంగతనం చేసి కోట్లాది రూపాయలు ఇంటికి పట్టుకెళ్లారట. రాముడు ఆశీస్సులతోటే కన్నాలు వేశారట. మా ఇష్టం, మేము హిందువులము, మా హిందువులే చందాలు ఇచ్చారు, రాముడు మావాడు, గుడి మాది, మా గుళ్ళో మేమే దొబ్బేస్తాం, మేమే కన్నాలు వేస్తాం, మా హిందువుల్ని మేమే మోసం చేస్తాం, రాముడి పేరుతో వంచిస్తాము. మీరు ఎవ్వరు నోరెత్తి మాట్లాడడానికి వీళ్ళు ఇతర మతాల గురించి మాట్లాడండి, మత కలహాలు సృష్టించండి. రాముడి గురించి, రామాలయంలో జరిగిన చోరీ గురించి ఎవడన్నా నోరెత్తితే ఊరుకోను అని చెప్తాడండి ఈ పెద్ద మనిషి. ఈ వీడియో నేను ఏ రాజకీయ పార్టీలకు సంబంధించి కానివ్వండి, మతాలకు సంబంధించి, కులాలకు సంబంధించి, వీటికి సంబంధించి మాట్లాడుతున్నది కాదండి. ఒక హిందువుగా బాధతో మాట్లాడుతున్నాను. హిందువులే రాముడి పేరుతో రామ భక్తులమని చెప్పి జై శ్రీరామ్ అంటూ రాముడి గుళ్ళో హిందువులు ఇచ్చిన చందాలనే రాముడు సాక్షిగా దోచుకొని నోరెత్తి మాట్లాడితే వీల్లేదు. ఇతర మతాల గురించి గొడవ చేయండి కానీ మన మతంలో ఏం జరిగినా సరే నోరెత్తొద్దు అనేసి మాట్లాడుతుంటే ఒక సగటు హిందువుగా సిగ్గుపడుతూ బాధతోటి, ఆవేదనతోటి ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా నా మాటలు బాధ కలిగించుకుంటే
కోపాన్ని తెప్పించి ఉంటే దయచేసి మన్నించండి, నేను రాముడికి భక్తురాలని. హిందువులే రామ భక్తులమని చెప్పుకుంటూ రాముడి కూడా ఇంత పెద్ద కన్నం వేశారు కదా, అది భరించలేక ఆవేదనతో మాట్లాడుతున్నాను నేను, అంతే. ఎవరికైనా బాధ అనిపిస్తే మన్నించండి. ఇలాంటి ఘోర కలియుగ ప్రమాదాలు ఎన్ని చూడాల్సి వస్తుందో మన జీవితంలో, వాటికి మనం హిందువులుగా సిద్ధపడి ఉందామండి. జై హింద్.